హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేనైతే మీ షేక్ అయితే రేష్మాని. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి అయితే మనమైతే ప్రిపేర్ అయితే చేసేసుకుందాము. మరెందుకు ఆలస్యం, ఈ వీడియో అయితే మనమైతే ఇప్పుడైతే ప్రిపేర్ అయితే చేసేసుకుందాము. చూడండి, ఒక మామిడికాయ అయితే తీసేసుకొని ఇలా అయితే చిన్న చిన్న పీసెస్ మాదిరి అయితే కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కనైతే మనమైతే పెట్టేసుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా అయితే మామిడికాయలు అయితే మనమైతే కట్ చేసుకున్నాం కదా, ఇందులోకి అయితే వేసేసుకోవాలి. నేనైతే ఒక మామిడికాయ వరకు అయితే కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసేసుకోవాలి. ఒకటిన్నర స్పూన్ అయితే కారం పొడి అయితే ఇందులోకి అయితే ఇలా అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా 1.5 స్పూన్ అయితే కారం అయితే వేసేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ అంత వరకు అయితే సాల్ట్ అయితే వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు అయితే మనమైతే వేసేసుకోవాలి. అప్పుడే మనకి ఎంతో టేస్టీగా ఉండి మామిడికాయ పచ్చడి అయితే మనకైతే 5 మినిట్స్ అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది. చూడండి, 1 టేబుల్ స్పూన్ అంత వరకు అయితే సాల్ట్ అయితే వేసేసుకొని ఇదైతే మూత పెట్టేసుకొని కచ్చాబచ్చాగా అయితే గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, 1 లేక 2 తెల్లవాయలు అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే కచ్చాబచ్చగా గ్రైండ్ అయితే చేసేసుకొని మనమైతే పక్కనైతే పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, శనగబ్యాళ్ళు ఇందులోకైతే వేసేసుకొని మనమైతే గోల్డెన్ కలర్లో అయితే బగారా అయితే ఇలా అయితే వేసేసుకోవాలి. చూడండి, మనకి అప్పుడే టేస్టీగా అనేది ఉంటుంది. ముందుగా అయితే మనమైతే పచ్చడి అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం కదా, ఈ బగారా అనేది ఈ పచ్చడిలోకి అయితే వేసేసుకోవాలి. చూడండి, అప్పుడే మనకి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది. ఈ వీడియో వచ్చేసి లైక్